ఇష్టమైనవి అంటే ఏమీ లేవు ఇక్కడ. అందరికీ నమస్కారం. నా పేరు రీను. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోమ్మా. యాహ్! నా పేరు రీను. నేను ఈ మూవీలో సెకండ్ లీడ్‌గా చేశాను యాజ్ మహాలక్ష్మి. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అంత బాగా ప్రేమించినందుకు రియల్లీ చాలా థ్యాంక్ యూ. నాకు లైఫ్‌లో ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. అండ్ కమింగ్ టు మన గోదావరి గట్టు పైన మూవీ టీమ్ గురించి మాట్లాడాలి. రియల్లీ నాకు చాలా స్పెషల్, చాలా మంచి టీమ్. వర్కింగ్ విత్ దెమ్ వాజ్ రియల్లీ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ దెమ్. ముందు సుమంత్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు తెలిసిందే మన మాయ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది, బట్ సుమంత్ ఆఫ్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తారు. ఒకసారి నేను మూడీగా ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరకు వచ్చారు. ఒకసారి రింగ్ ఇవ్వవా రీను అన్నారు. ఇచ్చాను. ఇచ్చి సంథింగ్ అలా చేతులతో ఇలా ఇలా చేశారు. నా రింగ్ తన షర్ట్ పాకెట్లో ఉన్నింది. ఇలాగే కాదు, ఇంకా చాలా కాయిన్స్తో వాటితో చాలా బాగా చేశారు. అండ్ నేను ఒక 2-3 మినిట్స్లోనే ఎందుకు బాధపడుతున్నానో కూడా మర్చిపోయాను. అలా రియలీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడకుండా చూసుకోవడం కూడా రియల్ హీరో థింగ్ కదా. థ్యాంక్ యూ సుమంత్. అండ్ నిధి గురించి మాట్లాడాలి. నార్మల్గా బయట వింటుంటాం లీడ్ యాక్టర్స్ చాలా షో ఆఫ్ చేస్తూ ఉంటారు, జలస్ ఉంటారు, యాటిట్యూడ్ ఉంటారు అని. కానీ తను అలా కాదు. సో ఫ్రెండ్లీ, చాలా బాగా మాట్లాడేది. అండ్ సెట్స్లో తను డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఎవ్వరు కూడా అనుకోరు తను మన తెలుగు అమ్మాయి కాదని. అంత పర్ఫెక్ట్గా చెప్పేది. రియలీ గ్రేట్ థింగ్ ఇది. అండ్ మన ఆస్కార్ గ్యాంగ్ గురించి, సెట్లో ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు అండ్ నవ్విస్తూ ఉంటారు కూడా. మీకు స్క్రీన్ మీద కూడా చాలా నవ్వుకుంటారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు, వాళ్ళు కూడా ఏడుస్తారు. అండ్ నెక్స్ట్ జేపీ సార్ గురించి చెప్పాలి. వర్కింగ్ విత్ జేపీ సార్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను శ్రీహర్షిని కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఒకసారి రచయిత మూవీ ఆడియో లాంచ్కి వచ్చారు. చాలామంది సార్తో పిక్స్ దిగారు. నేను కూడా దిగుదాం అనుకున్నాను, బట్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అలా దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. బట్ టుడే కట్ చేస్తే నేను సార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఇట్స్ రియల్లీ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. అండ్ మన లైలా మ్యామ్ గురించి మాట్లాడాలి. సెట్లో చూస్తుంటే ఎంతో పాజిటివ్గా అనిపిస్తుందంటే, ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు. చూడగానే పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే అనిపిస్తుంది కూడా మనం కూడా ఇలా ఉండాలి కదా అని. ఐ లెర్న్ దట్ థింగ్ ఫ్రమ్ యూ మ్యామ్. రియలీ సో క్యూట్. అండ్ మన రాజీవ్ సార్ గురించి మాట్లాడాలి. పర్లేదులేమ్మా, నేను చెప్పేస్తాను. మ్యామ్ వాతావరణ శాఖ ఇప్పుడే అందిన వార్త, నిన్న కూడా ఇదే టైంకి పడిందంట. అందుకని జస్ట్ బీయింగ్ కాషియస్. మాట్లాడచ్చు ఇంకెంతమంది ఉన్నారు లిస్టులో? మ్యామ్. టకటక చెప్పేయి, పర్లేదు. రాజీవ్ సార్ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నేను మాట్లాడి అయిపోయిన తర్వాత నన్ను ఆపారు. ఏంటి నీకు సుదర్శన్ గారు రాఘవ కసిరెడ్డి అన్నానా అని అడిగారు. సార్ మీకోసం సుదర్శన్ గారు కూడా అన్నానే. సో సుదర్శన్ అన్న ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క అన్నని చేర్చుకుంటూ వెళ్తుందంటే సక్సెస్ మీట్ కల్లా నెక్స్ట్ ఎవరు అవుతారా అని. నిజంగా వర్షం పడేటట్టుంది, ఆపించండి. దేవి ప్రసాద్ గారు మనకు సినిమాలో ఎంత పాజిటివ్గా అనిపిస్తారో అంతే పాజిటివ్గా పలకరిస్తారు. ఇంతమంది పాజిటివ్ వాళ్ళు ఉన్నారు, షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. 100%. ఫస్ట్ ఏమై చేద్దాం, స్వీట్ తినిపిద్దాం. స్వీట్గా మాట్లాడుతుంది కదా. వద్దు అని అసలుకి వద్దన్నయ్యా అను. వద్దన్నయ్య. అలాగే అందరిని అనాలి, నేను ఒక్కొక్కరు పేరు చెప్తాను. వద్దులే. నెక్స్ట్ మన శ్రీవాణి గారు సెట్స్లో చాలా చాలా మాట్లాడుకున్నాం, చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ అలాగే శ్రీలాస్య ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. తను అన్నట్టే తను రియల్ లైఫ్ మహాలక్ష్మియే.
అస్సలు ఆపకుండా మాట్లాడుతుంది. మళ్ళీ నన్ను అడుగుతుంది, ఏంటి నీకేమైంది, మాట్లాడొచ్చు కదా అంటుంది. అసలు తను గ్యాప్ ఇస్తే కదా నేను మాట్లాడడానికి. అండ్ వచ్చి మన డిఓపి గారు, సంతోష్ గారు, శ్రీ గారు నన్ను చాలా బాగా చూపించారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ. అండ్ మా కో డైరెక్టర్ సురేష్ గారు చాలా కేరింగ్గా మాట్లాడతారు, తల్లి తల్లి అని. చాలా థ్యాంక్ యూ సార్. పాజిటివ్ అనుకుంటా. మ్యామ్ అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ఏడీస్, టెక్నీషియన్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ శివ అండ్ లాస్య అందరూ చాలా మంచి వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరి గురించి నా మర్చిపోతే క్షమించండి. అయ్యో మా ఇంకెవరు లేరమ్మా. మ్యామ్ మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ గారి గురించి అంట, సైలెంట్గా ఉండు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. డైరెక్టర్ గారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. నేనేం చెప్పాలనుకోవట్లేదమ్మా, మాట్లాడు. అంటే మీరు సినిమాలో క్యారెక్టర్ లాగా మాట్లాడిస్తే చాలా బాగుంటుందని మా అందరి అభిప్రాయం. ఓకే. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, మీరు మహాలక్ష్మి క్యారెక్టర్కి ప్రాణం పోసారమ్మా అని. బట్ ఇన్ఫ్యాక్ట్ నా యాక్టింగ్ కెరియర్కి మా డైరెక్టర్ గారే ప్రాణం పోసారు. బికాజ్ ఫస్ట్ ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనకు తెలిసిందే, ఒక 2-3 మినిట్స్ ఆడిషన్లో యాక్టింగ్ చూసి తీసుకోవాలి, నమ్మి తీసుకోవాలి. నన్ను నమ్మి తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే మా డైరెక్టర్ గారి వర్క్ గురించి చెప్పాలి. ఒకసారి షూటింగ్ అప్పుడు డెంగ్యూ వచ్చింది. అది సెలైన్ది కనెక్టర్ పెట్టుకొని కూడా నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చేతులు ఇలా 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 అంటూ. అంత అంటే ఎలా ఉన్నా కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తారు. ఎవరిని కూడా ఒక మాట కూడా అనరు. చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గారు ఎలా అంటే సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు మూవీలో రేలంగి మావయ్య టైప్. అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ మా డైరెక్టర్ గారే అందరికంటే చాలా మంచోళ్ళు. అమ్మ మహాలక్ష్మి, నేనే సారీ టు ఇంటరప్ట్ యూ, నేనే దగ్గరుండి స్క్రిప్ట్ రాయించారు అనుకుంటారు అందరూ. పక్కన మేడం వెయిట్ చేస్తారు. అయ్యో అసలు అనుకోవట్లేదండి అలా. సో థ్యాంక్ యూ. సో ఇంతమంది మంచోళ్ళు కలిసి ఒక మంచి మూవీ తీశారు. అదే మన గోదావరి గట్టు పైన మూవీ. చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. మే 8 థియేటర్స్లో చూడండి, అందరికీ నచ్చుతుంది. మీరు ప్రతి క్యారెక్టర్ గురించి ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని మరి నవ్వుకుంటారు. అంత బాగుంటుంది. ఎవరి గురించి అయినా మాట్లాడకపోతే క్షమించండి. SWOORY, సారీ. వావ్, మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వచ్చి లాస్ట్ టైం నన్ను డైలాగ్ చెప్తారా అని అడిగారు. ప్రిపేర్ నేను అయ్యావా? ఏదో భయపడి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు చెప్పొచ్చా అని. ఒకసారి ఈయన చెప్తారు, అది మీరు రిపీట్ చేయండి. నా పేరు కనక మహాలక్ష్మి, చెప్పండి ఆ డైలాగ్ చెప్పండి. ఓకే. హాయ్ అండి, నా ఫుల్ పేరు కనక మహాలక్ష్మి. మీరు నన్ను మహాలక్ష్మి అని పిలవచ్చు. మా బావ అయితే ప్రేమగా లక్ష్మి అని పిలుస్తారు. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రీను. ఇంత స్వీట్గా మాట్లాడావు కాబట్టి మళ్ళీ మనం దూద్ పేడ అయితే పెట్టొద్దు.